జాతీయ సమావేశం ముషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో కనకపూడి వెంకటరత్నం మాట్లాడుతూ జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో నిర్వహించనున్న మాదిగల పుణ్యక్షేత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మాదిగ కుటుంబం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తుగా ఈదుమూడిలో నిర్మించిన స్మారక స్తూపం మాదిగ సమాజ పోరాట చరిత్రకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగానే వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. జూలై 7న జరిగే పుణ్యక్షేత్ర కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా మాదిగలు, ఉద్యమకారులు, యువత హాజరై అమరవీరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మణికొండ శ్రీధర్ మాదిగ, గద్దెపాటి ప్రసాద్ మాదిగ, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకపూడి వెంకటరత్నం మాదిగ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరి బ్రహ్మయ్య మాదిగ జూలై 7న జరగబోయే ఎంఆర్పీఎస్ పుణ్యక్షేత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మాదిగల కుటుంబం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన అక్కగారు హరికథ అని చెప్పింది. హరికథ అంటే ఏంటంటే బ్రహ్మయ్య అన్న చరిత్ర ఈదుముల్లో ఏ విధంగా జరిగింది, అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ఏ విధంగా ఈ మోసం చేశాడు అనే దాని మీద ఆ చరిత్ర హరికథగా బుర్రకథగా చెప్పమని చెబుతుంది. అది మనకు కొంతమందికి అర్థం కాక అది హరికథ అంటే ఏంటి, బుర్రకథ అంటే ఏంటని అన్నగారు అడుగుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాదిగా, జై ముసిరిపాడు. రాధక్క గారు కర్నూలు నుంచి